Welcome to my channel. IIT Foundation in Maths for 6th class students. Chapter 4, Powers and Roots. Part 15. 36 problem. Find the cube root of the following. మొదటిది 27,000, రెండోది 2 to the power 63 into 3 to the power 66 into 7 to the power of 69. ఫస్ట్ది చూద్దాము. 27,000 దీనికి క్యూబ్ రూట్ కనుక్కోవాలి. క్యూబ్ రూట్ని ఇలా రాస్తాం అనమాట. మనం ఇక్కడ ఈ వంపులో 3 వేస్తే అది క్యూబ్ రూట్, ఏమీ రాయకపోతే అది స్క్వేర్ రూట్ అనమాట. ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 27 into 1000 అని రాయొచ్చు. ఈ 27 అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 27 3తో డివైడ్ అవుతుంది కాబట్టి 3 9s 27, 3 3s 9, కాబట్టి 27 is equal to 3 into 3 into 3 అంటే 3 క్యూబ్. కాబట్టి దీని క్యూబ్ రూట్ వచ్చి 3 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 27 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 1000 అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 27 అంటే 27 is 3 క్యూబ్. అట్లాగే 1000 అంటే 10 into 10 into 10 is equal to 1000, కాబట్టి 10 క్యూబ్ అనమాట. ఇది క్యూబ్ రూట్ ఆఫ్ 10 క్యూబ్. ఇప్పుడు క్యూబ్ రూట్ కనుక్కోవాలంటే ఈ నెంబర్కి దీని పవర్ని 3తో డివైడ్ చేయాలి. 3 to the power of 3ని 3తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. సో క్యూబ్ రూట్ ఆఫ్ దిస్ 3 క్యూబ్ is equal to 3 to the power of 1 into క్యూబ్ రూట్ ఆఫ్ 10 క్యూబ్ is equal to 10 to the power of 1 or 3 into 10 30. ఇది క్యూబ్ రూట్ ఆఫ్ 27,000 is equal to 30. దీన్ని మనము కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత చూడగానే చెప్పేయచ్చు. 3 zeros కు 1 0. 27 యొక్క క్యూబ్ రూట్ 3 బికాస్ 3 into 3 into 3 is equal to 27. ఇప్పుడు మనము 3 square is equal to 3 into 3 9. 3 cube is equal to 27. అట్లాగే 2 square is equal to 4. 2 cube is equal to 8. నెక్స్ట్ 4 square is equal to 16. 4 cube is equal to 4 16 16 4 64. ఇట్లా కొన్ని ఈజీగా తెలుస్తాయి అన్నమాట. ప్రాక్టీస్ మీద మనం ఇలాంటి లెక్కలు చేస్తూ ఉంటే వీటి తెలుస్తాయి. కాబట్టి వీటి యొక్క క్యూబ్ రూట్స్ ఇవి 3 2, వీటి యొక్క స్క్వేర్ రూట్స్ ఇవి అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం ఇది రెండోది. రెండో దాంట్లో అన్నీ కూడా ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోనే ఇచ్చారు. కాబట్టి దీని యొక్క క్యూబ్ రూట్ కనుక్కోవాలంటే వీటి పవర్ను 3తో డివైడ్ చేయాలి. స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే మనం పవర్స్ని 2తో డివైడ్ చేయాలి. క్యూబ్ రూట్ కనుక్కోవాలంటే పవర్స్ని 3తో డివైడ్ చేయాలి. సో క్యూబ్ రూట్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 63ని 3తో డివైడ్ చేస్తే 21 వస్తుంది. సో 2 to the power of 21 into 3 to the power of దీన్ని 3తో డివైడ్ చేస్తే 22 into 7 to the power of దీన్ని 3తో డివైడ్ చేస్తే 20.